హలో గైస్. సో ఈ వీడియోలో మనం చాలా ఇంపార్టెంట్ స్టాక్స్ గురించి డిస్కస్ చేద్దాం. ప్రీవియస్ వీడియోలో చాలామంది చాలా స్టాక్స్ గురించి అడిగారు, వాటి గురించి డిస్కస్ చేద్దాం. అలాగే మన మార్కెట్ మనం చెప్పుకున్నట్టు 25,000 లెవెల్ అనేది క్రాస్ అయింది. సో ఫర్దర్గా మార్కెట్ పెరుగుతుందా లేదా పడుతుందా, పెరిగితే ఏ లెవెల్స్ దాకా వెళ్ళొచ్చో దాని గురించి డిస్కస్ చేద్దాం. మార్కెట్ అనాలిసిస్ చేస్తే కనుక మనం లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి చెప్పుకుంటున్నాం మార్కెట్. సో లాస్ట్ కపుల్ ఆఫ్ డేస్ బట్టి 25,000 లెవెల్ టెస్ట్ చేస్తుంది. సో పడినా సరే బయ్యర్స్ పుష్ చేస్తున్నారని కూడా చెప్పుకున్నాం. సో ఈరోజు మనకి 25,000 లెవెల్ అనేది క్రాస్ అయింది అనమాట. మనం అబ్జర్వ్ చేస్తే కనుక 1 అవర్ టైం ఫ్రేమ్లో లాస్ట్ 3 డేస్ బట్టి కూడా 25,000 లెవెల్ వెళ్ళడం మళ్ళీ పడ్డం. సో బట్ బయ్యర్స్ ఈరోజు పుష్ చేశారనమాట. సో 25,000 లెవెల్ క్రాస్ అయ్యి కంటిన్యూస్గా అప్ సైడ్కి వెళ్ళింది. ఆల్మోస్ట్ 40-50 పాయింట్స్ అరౌండ్గా అప్ సైడ్కి మనకి సో క్లోజింగ్ అనేది ఇచ్చిందన్నమాట. ఒకవేళ 25,000 లెవెల్ పైన సస్టైన్ అయితే కనుక మార్కెట్ ఫర్దర్గా కూడా 25,200 నుంచి 250 లెవెల్స్ దాకా కూడా వెళ్ళొచ్చు అనమాట. సో ఒకవేళ సస్టైన్ కాలేకపోతే కనుక మళ్ళీ 24,700 నుంచి 750 లెవెల్స్ దాకా పడొచ్చు గైస్. సో ఇది మనకి సింపుల్ నిఫ్టీ అనాలిసిస్. సో ఈ లెవెల్స్ బేస్ చేసుకుని మేము కూడా ట్రేడ్ తీసుకున్నాం. ఆల్మోస్ట్ సో 40-50%. సో నిఫ్టీ సిలో మేము తీసుకున్నాం అనమాట. మార్నింగ్ నుంచి కాల్ ఆప్షన్స్లోనే ఉన్నాం, అన్ని కూడా కాల్ ఆప్షన్స్లోనే సో హోల్డ్ చేస్తున్నాం. చాలా మంచి ప్రాఫిట్స్ అనేది బుక్ చేసుకున్నాం. సో ఇటువంటి కనుక మీరు కావాలంటే ఆప్షన్స్ కావాలనుకుంటే కనుక లేదా ఈక్విటీ కావాలన్నా సో వాట్సాప్కి కాంటాక్ట్ అవ్వచ్చు గైస్. అలాగే చాలామంది అడుగుతున్నారు ఓలా ఎలక్ట్రిక్ షేర్ ఇంత బాగా పెరిగిందండి. మనం ఎస్టర్డే వీడియోలోనే డిస్కస్ చేసాం. సో ఏదైతే ఓలా ఎలక్ట్రిక్ ఫౌండర్ బయటకు వచ్చి మాకు ఫ్యూచర్లో మాకు గ్రోత్ ఉంది, 30% దాకా ఈవీ సెక్టర్ మొబిలిటీ గ్రోత్ ఉంది అని చెప్పేసి సో ఎప్పుడైతే అనౌన్స్ చేస్తారో స్టాక్ ఫర్దర్గా హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చాయి. ఈరోజు మీరు అబ్జర్వ్ చేస్తే కనుక హ్యూజ్ వాల్యూమ్స్ వచ్చి స్టాక్ హెవీగా పెరిగిందనమాట. ఆల్మోస్ట్ 17-18%. సో చాలా ఫాల్ తర్వాత ఇది మనకి గుడ్ మూమెంట్ అని చెప్పొచ్చు. బట్ ఇక్కడ నుంచి స్టాక్ పెరిగిపోతుందని చెప్పలేం. బట్ ఇక్కడ వాల్యూమ్స్ వల్ల కొంత స్టాక్లో మంచి మూమెంటం వచ్చింది. బట్ ఫర్దర్గా కూడా స్లైడ్గా పెరగచ్చు. బట్ స్మాల్ లాస్ మేకింగ్ కంపెనీస్లో ఇన్వెస్ట్ చేసి సో డబ్బులు పోగొట్టుకోకండి. సో ఇది మనకి ఓలా ఎలక్ట్రిక్ షేర్ ఆల్రెడీ హోల్డ్ చేస్తున్న వాళ్ళకైతే కనుక ఇది కొంత పాజిటివ్ న్యూస్ అనమాట. అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మనకి అల్ట్రాటెక్ సిమెంట్. సో ఆల్మోస్ట్ ఇండియా సిమెంట్లో దాంట్లో సో 6.5% స్టేక్ అనేది సెల్ చేస్తుంది. లేటెస్ట్గా ఇందాకే న్యూస్ వచ్చిందనమాట. సో దీనివల్ల దేనికి ఇంపాక్ట్ ఉంటుంది అంటే కనుక ఇండియా సిమెంట్స్కి ఆఫర్ ఫర్ సేల్ ఏదైనా కంపెనీలో జరిగితే కనుక సో ఆటోమేటిక్గా ఆ పర్టికులర్ స్టాక్ కొంత పడే ఛాన్స్ ఉంటుంది. సో ఇండియా సిమెంట్స్ దాంట్లో సో అల్ట్రాటెక్ వాళ్ళు స్టేక్ సెల్ చేస్తున్నారు ఆఫర్ ఫర్ సేల్ ద్వారా. మార్కెట్లోకి కొన్ని షేర్స్ అనేవి రిలీజ్ చేస్తారు, అవి కొంత బిలో ప్రైస్కి పెడతారు అనమాట. సో దీనివల్ల స్టాక్లో కొంత ప్రాఫిట్ బుకింగ్ వచ్చే ఛాన్స్ ఉందన్నమాట ఇండియా సిమెంట్ స్టాక్లో. అది మీరు అబ్జర్వ్ చేయాలి. అలాగే ప్రీవియస్ వీడియోలో చాలా స్టాక్స్ గురించి అడిగారు, వాటి గురించి డిస్కస్ చేద్దాం. ఫస్ట్ వన్ మెస్డాక్. సో అలాగే జిఆర్ఎస్సి, ఈ 2 స్టాక్స్ గురించి అడిగారు అనమాట. కొంత ఏదైతే డిఫెన్స్ సెక్టార్కి సంబంధించిన స్టాక్స్ కొంత ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది. ఈవెన్ హాల్ కానివ్వండి, రిమైనింగ్ అన్ని స్టాక్స్ బీడీఎల్ కానివ్వండి. సో మోస్ట్ ఆఫ్ ద స్టాక్స్ మనకి సో ప్రాఫిట్ బుకింగ్స్ అనేవి జరుగుతున్నాయి. ఏదైతే ప్రీవియస్ స్ట్రాంగ్ ర్యాలీ ఏదైతే ఉందో అది మనకి కంప్లీట్ అయిందనమాట. బట్ భయపడాల్సిన అవసరం లేదు. మీరు కనుక లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక డిఫెన్స్ సెక్టార్ స్టాక్స్ చాలా బాగా గ్రోత్ ఉండే ఛాన్స్ ఉంటుంది అనమాట. ప్రెజెంట్ అయితే కనుక ఫాల్ అనేది కనిపిస్తుంది. మార్కెట్ స్లైట్గా రికవరీ అనేది కనిపిస్తుంది. బట్ ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక స్టిల్ నెగిటివ్గానే ఉంది. సో టైం ఇవ్వండి. ఎవరైతే సంపాదించిన అడిగారన్నమాట సో కామెంట్లో. సో టైం ఇవ్వండి, ఖచ్చితంగా మీ లెవెల్స్కి వస్తాయి, భయపడాల్సిన అవసరం లేదు గైస్. అలాగే జిఆర్ఎస్సి కూడా సేమ్ ఓవరాల్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ ఉందన్నమాట. ప్రీవియస్గా ర్యాలీ చూడండి, ఆల్మోస్ట్ 1250 స్టాక్ కాస్త 3,500కి వెళ్ళింది. సో మల్టిపుల్ టైమ్స్ టెస్ట్ చేసింది, అక్కడి నుంచి కంటిన్యూస్ బాగుంది. ప్రజెంట్ 2,500 సపోర్ట్ కింద యాక్ట్ చేస్తుంది. షార్ట్ పీరియడ్కి అయితే స్టాప్ ప్రాసెస్ మెయింటైన్ చేయండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక ఖచ్చితంగా హోల్డ్ చేయండి, భయపడాల్సిన అవసరం లేదు గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి సో జేపీ పవర్ గురించి చాలా మంది అడుగుతున్నారు అనమాట. సో జేపీ పవర్ కంటిన్యూస్ ర్యాలీ తర్వాత ఆల్మోస్ట్ 27 లెవెల్స్ దాకా వెళ్ళింది. అక్కడి నుంచి కంటిన్యూస్ ప్రాఫిట్ బుకింగ్ అనేది జరుగుతుంది అనమాట. సో మనం అబ్జర్వ్ చేస్తే ఇంకా 17 నుంచి 18 కొంత స్ట్రాంగ్ సపోర్ట్ రీజన్ ఉంది. అందువల్ల స్లైట్ రివర్సల్ అనేది మనకి ఎస్టర్డే కనిపించింది అనమాట. మళ్ళీ ఈ రోజు కొంత సెల్ ఆఫ్ అనేది కనిపించింది. నేను పర్సనల్గా సో పెన్నీ స్టాక్స్ని అవాయిడ్ చేయమని చెప్తాను. బట్ ఒకవేళ మీరు ఆల్రెడీ ఇన్వెస్ట్మెంట్ చేస్తుంటే కనుక సో టైం ఇవ్వండి. మళ్ళీ 20 క్రాస్ అయితే కనుక ఫర్దర్గా మళ్ళీ పైకి వెళ్ళే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి మనకి టాటా ఎలాక్సీ గురించి సంపాదన అడిగారన్నమాట. సో ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక బేరిష్ ఉంది. బట్ కంపెనీ ఫండమెంటల్స్ చాలా మంచి కంపెనీ, మంచి లెవెల్స్ దాకా కూడా దొరుకుతుంది. ప్రీవియస్గా ఇది మనకి 9,000 అబోవ్ మనకి వెళ్ళిందనమాట. సో ప్రజెంట్ అయితే ఇంకా 5,500, 5,000, ఈవెన్ 4,500. సో డిప్స్లో ఎవ్రీ 500 పాయింట్స్ డిప్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. టాటా ఎలాక్సీ చాలా అంటే చాలా మంచి కంపెనీ, ఫ్యూచర్ ఉన్న కంపెనీ అనమాట. అలాగే నెక్స్ట్ శక్తి పంప్స్ గురించి కూడా సంపాదన అడిగారు అనమాట. ప్రజెంట్ అయితే కనుక శక్తి పంప్స్ కూడా ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్ ఉంది. సో మల్టిపుల్ టైమ్స్ మనకి ఏంటంటే కనుక
సో స్టాక్ స్ప్లిట్స్ అవన్నీ జరగడం, సో స్టాక్ ఏదైతే మనకి పర్టికులర్ స్టాక్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది కామన్ థింగ్ అనమాట. సో స్ట్రాంగ్ ర్యాలీ ఇచ్చింది. సో బెటర్ ఇప్పుడు ప్రజెంట్ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్స్ అయితే కనుక అవాయిడ్ చేయండి బెటర్. సో డిప్స్లో 800 అలాగే 600 డిప్స్లో అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఒకవేళ మీరు హై లెవెల్స్లో బై చేస్తుంటే టైం పడుతుంది. ప్రీవియస్గా అయితే కొంత అప్పర్ సర్క్యూట్ లోవర్ సర్క్యూట్స్ కొంత పుష్ చేశారు స్టాక్ని. ఇటువంటి స్టాక్స్ కొంచెం జాగ్రత్తగా ఉండండి. బట్ కంపెనీ అయితే కనుక మంచి కంపెనీ గైస్. అలాగే తారిల్ స్టాక్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట. సో ప్రజెంట్ ఇది కూడా మనకి పడుతుంది గైస్. స్టిల్ మీరు అబ్జర్వ్ చేస్తే కనుక ఓన్లీ లార్జ్ అండ్ మిడ్ క్యాప్ స్టాక్స్లో కొన్ని స్టాక్స్ మాత్రమే బాగా ర్యాలీ ఇస్తున్నాయి. రిమైనింగ్ అన్ని స్టిల్ ఓవరాల్ ట్రెండ్స్ నెగిటివ్గానే ఉన్నాయి. సో ఇది మనకి ఇండికేషన్ ఫర్దర్గా మార్కెట్స్ ఫర్దర్గా కూడా పడే ఛాన్స్ అనేవి ఉన్నాయన్నమాట. సో ప్రజెంట్ అయితే కనుక తారిల్ కూడా సో ఓవరాల్ ట్రెండ్ నెగిటివ్ ఉంది. 475 నియర్ బై సపోర్ట్ ఉందన్నమాట. సో ఇది మనకి తారిల్ గురించి. అలాగే టెక్నో ఎలక్ట్రిక్ గురించి కూడా సంపాదన అడిగారు అనమాట. స్లైట్ రివర్సల్ అయితే కనుక వచ్చింది. 1400 సపోర్ట్ తీసుకుని స్లైట్ రివర్సల్ వచ్చింది. 1500 బ్రేక్ అయితే ఫర్దర్గా మనకి అప్ సైడ్ ఉండే ఛాన్స్ అనమాట. ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది గైస్. అలాగే సో రీగల్ ఐపీఓ ఈరోజు వచ్చింది. అసలు ఈ పర్టికులర్ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు అని అడుగుతున్నారు. లిస్టింగ్ గైడ్స్ అయితే బాగానే ఇచ్చింది. బట్ అక్కడి నుంచి లిస్ట్ అయిన తర్వాత కొంత పెరిగినట్టు పెరిగి అక్కడి నుంచి కంటిన్యూస్ సెల్ ఆఫ్ అనేది కనిపించింది అనమాట. సో ఎప్పుడైనా సరే ఐపీఓ వచ్చిన తర్వాత నెక్స్ట్ డే మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే కనుక ఈ కంపెనీలో ఎవరైనా బిగ్ ఇన్వెస్టర్స్ ఇన్వెస్ట్ చేస్తారా, స్టేక్ అనేది బై చేస్తారనేది మనం అబ్జర్వ్ చేయాలి. పెద్ద పెద్ద ఇన్వెస్టర్స్ ఐపీఓస్ రాగానే కొంతమంది హెవీగా క్వాంటిటీ అనేది పెడతారనమాట ఐపీఓ వచ్చిన తర్వాత. సో అటువంటి స్టాక్స్ కొంత బాగా పెరుగుతుంటాయి అనమాట. మనకి బెల్ రైస్ కానీ రీసెంట్ టైమ్స్లో ఏవైతే కొన్ని స్టాక్స్ ఐపీఓ వచ్చిన తర్వాత కూడా చాలా బాగా పెరిగాయి. ఈవెన్ ఎన్ఎస్డిఎల్ కూడా చాలా బాగా పెరిగింది. ఎప్పుడైతే మనకి సో ఐపీఓస్ వచ్చిన తర్వాత ఏమైనా స్టాక్స్లో హెవీ బయింగ్ ఉంటే ఆ నెక్స్ట్ 1 to 2 డేస్లో మీకు ఏదైతే న్యూస్ కూడా వస్తుంది అటువంటి స్టాక్స్ మనకి బాగా పెరిగే ఛాన్స్ ఉంది. సో రియల్ మనం అబ్జర్వ్ చేయాలి. ఏమైనా హెవీ బయింగ్స్ ఉంటే అప్పుడు మనకి రేపు నుంచి మళ్ళీ పెరిగే ఛాన్స్ అనమాట. సో కంపెనీ అయితే డీసెంట్ కంపెనీ. లాంగ్ రన్లో అయితే కనుక హోల్డ్ అనేది చేయొచ్చు. షార్ట్ టర్మ్ వ్యూ ఉంటే కనుక స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకొని హోల్డ్ చేయండి గైస్. అలాగే నెక్స్ట్ వబాక్ షేర్ గురించి కూడా సంపాదన అడిగారు అనమాట. కంపెనీ ఫండమెంటల్స్ చాలా మంచి కంపెనీ, ఫ్యూచర్ గ్రోత్ ఉన్న స్టాక్ అనమాట. స్టాక్ అయితే కనుక ప్రజెంట్ సో 1250 నుంచి సో మనకి 1600 ఈ రీజన్లో మనకి ప్రజెంట్ అయితే ట్రేడ్ అవుతుంది అనమాట. 1600 1650 రీజన్లో ట్రేడ్ అవుతుంది. మీరు అబ్జర్వ్ చేస్తే కనుక సో ఏదైతే 1200 1250 రీజన్ దగ్గర నుంచి మల్టిపుల్ టైమ్స్ ఇదే రీజన్లో ట్రేడ్ అవుతుంది అనమాట. సో ఎప్పుడైనా ఒక రేంజ్లో ట్రేడ్ అవుతున్నప్పుడు ఆ రేంజ్ను మనం పిక్ చేసుకోవడం బెటర్. సో కొంత హై లెవెల్స్లో ఇన్వెస్ట్ చేసి మళ్ళీ లాసెస్లో హోల్డ్ చేయడం కన్నా సో మనకి 1200 నుంచి 1250 నుంచి 1600 నుంచి 1650 రీజన్లో ట్రేడ్ అవుతుంది. ప్రజెంట్ మళ్ళీ రెసిస్టెన్స్ తీసుకొని స్లైట్గా పడుతుంది. ఒకవేళ 1200 నుంచి 1300 రీజన్ వస్తే అది బెటర్ లెవెల్స్ అనమాట అక్యూములేట్ చేసుకోవడం గైస్. అలాగే బెల్ షేర్ గురించి కూడా అడుగుతున్నారు అనమాట. సో బెల్ కూడా ఓవరాల్ ట్రెండ్ అయితే కనుక నెగిటివ్ ఉంది. 375 సపోర్ట్ స్లైట్గా బ్రేక్ అయింది ఈరోజు. సో ఫర్దర్ డౌన్ ట్రెండ్ ఉండే ఛాన్స్ ఉంది. సో మనకి కొంత రివర్సల్స్ వచ్చిన తర్వాత మాత్రమే అక్యూములేట్ చేసుకుని రీసెంట్ టైమ్స్లో మనకి బాగా పడినప్పుడు కూడా మనం 250 ఆ లెవెల్స్ దగ్గర నుంచి కూడా డిస్కస్ చేసాం. చాలా బాగా పెరిగింది. ప్రజెంట్ ఫాలో అవుతుంది. ఫర్దర్గా పనియండి. సో మాక్సిమం పడితే మనకి 350 ఈవెన్ 300 లెవెల్స్ దాకా కూడా పడే ఛాన్స్ ఉంది గైస్. అలాగే నెక్స్ట్ స్టాక్ వచ్చేసరికి కేపీఐ గ్రీన్ గురించి అడుగుతున్నారు. సో మనం ఆల్రెడీ కేపీఐ గ్రీన్ గురించి డిస్కస్ చేసాం. కొంత హై లెవెల్స్లో ఉంది. వెయిట్ చేయండి. ప్రీవియస్గా ఫాలో అయినప్పుడు మల్టిపుల్ వీడియోస్లో డిస్కస్ చేసాం. పడినప్పుడు అక్యూములేట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే పడినప్పుడు అక్యూములేట్ చేసుకుంటే మంచిగా మనకి గ్రోత్ ఉండే ఛాన్స్ అనమాట. ప్రజెంట్ అయితే కనుక 500 అలాగే 400 350 మంచి సపోర్ట్ లెవెల్స్ అనమాట. సో ఇవి మార్క్ చేసుకొని ఆ విధంగా స్లోగా అక్యూములేట్ చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగే ఎన్విరో ఇన్ఫ్రా అనమాట. సో ఈ పర్టికులర్ స్టాక్ గురించి కూడా సంపాదన అడిగారనమాట. సో ప్రజెంట్ అయితే కనుక పడుతుంది పడియండి. సో మాక్సిమం 200 నుంచి సో 220 రీజన్స్ మంచి రీజన్స్ అనమాట. సో ఈ లాంగ్ టర్మ్ వ్యూ ఉంటే కనుక 200 నుంచి 220 రీజన్స్ కొంత బెటర్ రీజన్స్ గైస్. సో ఇంకేమైనా స్టాక్స్ గురించి కావాలంటే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. అప్కమింగ్ వీడియోస్లో వాటి గురించి కూడా కవర్ చేయడం జరుగుతుంది. అలాగే చాలా మంది చూసి వెళ్ళిపోతున్నారు. ఖచ్చితంగా లైక్ చేయడానికి ట్రై చేయండి. సో ఇదన్నమాట వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.